ఈ గుడిలో పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరి రూపంలో దర్శనమిస్తారు. అది కూడా మన హైదరాబాద్ లో. డీటెయిల్స్ చెప్పబోతున్నా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 5. ఇదే హైదరాబాద్ కొత్తగూడలో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఒక్కటైన అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు. అలానే హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకోవచ్చు. పైగా ఈ రోజు నుంచి శ్రావణ మాసం మొదలైంది. అందుకే ఒక్కసారైనా మీరు ఇష్టపడే మనిషితో ఈ గుడికి వెళ్ళడానికి ట్రై చేయండి. నేను కూడా ప్రతిరోజు ఒక టెంపుల్ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఎంతమంది ఉన్నా ఎందుకో తెలియని ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆ అర్ధనారీశ్వరుల ముందుకు వెళ్ళినప్పుడు కోరిక మాట దేవుడికి ఎరుక కానీ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసినా పోనీలే మన పిల్లలే కదా అని నవ్వుతూ చూస్తుంటాడంట ఆ ఈశ్వరుడు. ఎంతైనా ఈ సమస్త జీవకోటికి తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులు. అందుకే అంటుంటారు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని. ఆఖరిగా ఒక్క మాట, చిన్న చిన్న గొడవలకే విడిపోతున్న ఈ రోజుల్లో మనం పూజించే ఈశ్వరుడు తన ప్రాణమైన భార్యని తనలోనే ఐక్యం చేసుకున్నాడు. ఈ రోజుల్లో అలాంటి ప్రేమ దొరకడం ఒక వరం, కానీ ఆ బంధాన్ని కాపాడుకోవడం ఒక యుద్ధం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మనిషిని మాత్రం వదులుకో.